నీ మాటలో గొప్ప శక్తి ఉంది. మాటలను జాగ్రత్తగా ఉపయోగించు. యువర్ వర్డ్స్ హ్యావ్ పవర్, యూజ్ దెమ్ వైజ్లీ. ద పవర్ ఆఫ్ వర్డ్, ద పవర్ ఆఫ్ అఫర్మేషన్స్. నువ్వు మాట్లాడే ప్రతి మాట యొక్క ప్రభావం నీ జీవితం మీద ఉంటుంది అన్న విషయం నీకు తెలుసా? మనం మాట్లాడే మాట అది పాజిటివ్ అయినా, మనం మాట్లాడే మాట అది నెగిటివ్ అయినా కానీ మన జీవితం మీద దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. మన భవిష్యత్తును నిర్మించేది మనం మాట్లాడే మాటలే. గత జీవితంలో ఏవైతే మనం మాట్లాడామో వాటి ప్రభావమే ఈరోజు మనం ఉన్న జీవితము. ఇప్పుడు మాట్లాడే మాటల ప్రభావమే మన భవిష్యత్తులో మనం పొందబోతున్నటువంటి జీవితం. నువ్వు ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నావు అంటే నీ మాటలు వింటుంది నీ ఎదుటిన్న వ్యక్తి కన్నా ముందు నీ మైండ్ వింటుంది, నీ సబ్ కాన్షియస్ మైండ్ వింటుంది. నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతుంటావో ఆ మాటల వల్ల నీలోని నమ్మకాలు తయారవుతాయి. నీ మాట మార్చుకుంటే నీ నమ్మకాలు కూడా మారుతాయి. ఒక వ్యక్తి ఎప్పుడైతే పాజిటివ్గా మాట్లాడడం మొదలు పెడతాడో నెమ్మదిగా తన నమ్మకాలు కూడా పాజిటివ్గా మారిపోతూ ఉంటాయి. ఏ వ్యక్తి అయితే నెగిటివిటీలో ఉంటాడో ఆ వ్యక్తి ఏం చేయాలి? తన మాటల్ని పాజిటివ్గా మార్చుకుంటే నెమ్మదిగా తన ఆలోచన విధానం మొత్తం కూడా పాజిటివ్గా మారిపోతుంది. ఒక మాట యొక్క ప్రభావాన్ని చూస్తే ఒక మాటతో ఎదుటి వ్యక్తిని ఓదార్చొచ్చు, అదే ఒక వ్యక్తిని బాధ పెట్టొచ్చు కూడా. ఒక వ్యక్తిలో స్ఫూర్తి ఇవ్వడానికి మాట పనిచేస్తుంది. ఒక వ్యక్తికి ధైర్యాన్ని ఇవ్వడానికైనా, ఒక వ్యక్తిని అధైర్యపరచడానికైనా కానీ ఒక మాట సరిపోతుంది. ఒక మాటతో ఎదుటి వ్యక్తి ఎమోషన్స్లో మార్పు తీసుకురావచ్చు. వర్డ్స్ క్యాన్ హీల్, ఇన్స్పైర్ ఆర్ డిస్ట్రాయ్. చూస్ దెమ్ కేర్ఫుల్లీ. అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి మాట యొక్క ప్రభావం ఎదుటి వ్యక్తి మీద, స్వయం నీ మీద కూడా ఉంటుంది. కాబట్టి ఒక మనిషి మాట్లాడే ఒక మాట యొక్క విలువ గురించి వేదాలు చెప్తున్నాయి, ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. వేదాలలో వాక్ దివ్యశక్తి అని చెప్పడం జరిగింది. అంటే మాటల్లోనే దివ్యశక్తి ఉంది. అంటే మనం మన మాటలతో మన భవిష్యత్తును సృష్టించే శక్తిని కలిగి ఉన్నాము. మాటల్లో ఆ పవర్ ఉందన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అదే భగవద్గీత 17వ అధ్యాయం 15వ శ్లోకాన్ని చూస్తే వాక్ తపస్సు గురించి చెప్పబడింది. అక్కడ స్పీచ్ డిసిప్లైన్ గురించి, మనసును కలవరపరచినటువంటి సత్యమైనటువంటి ప్రియమైన హితమైన మాటలు మాత్రమే మాట్లాడమని ఈ శ్లోకంలో చెప్పబడుతుంది. అంటే మనం మాటలు మాట్లాడేటప్పుడు ఏమవుతుంది? ఎదుటి వ్యక్తికి లాభదాయకంగా ఉండేలాగా మాట్లాడాలి. ఎప్పుడైతే నువ్వు పాజిటివ్గా మాట్లాడతావో మాట విషయంలో తపస్సు ఉండాలి. వాక్ తపస్సు అంటే డిసిప్లిన్ ఇన్ యువర్ స్పీచ్ గురించి భగవద్గీత చెప్తుంది. ఇదే విషయాన్ని బైబిల్లో చూసుకున్నట్లయితే యాకోబు గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యంలో అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలిపెట్టును. అంటే కొంచెం నిప్పు కూడా ఏమవుతుంది? పెద్ద అడవిని కూడా తగలబెట్టేస్తుంది. అలాగే మనిషి శరీరంలో నాలుగు అనేది ఒక చిన్న అవయవంలా కనపడ్డా కానీ అది అదిరిపడుతుంది. దానివల్ల నష్టం జరుగుతుంది, అంతే పెద్ద నష్టం జరుగుతుంది. జాగ్రత్త అంటే నాలుగుని చాలా జాగ్రత్తగా ఉపయోగించమని చెప్పేసి ఈ వాక్యం కూడా మనకి హెచ్చరిస్తుంది. అదే యాకోబు గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో ఒక్క నోట నుండియే ఆశీర్వాదమును శాపవచనమును బయలుది వెళ్ళును. నా సోదరులారా, ఇలాగూ ఉండకూడదు. ఎలా ఉండకూడదు? నీ నాలుక నుంచి, నీ నోట నుండి శాపవచనములు రాకూడదు. ఏముండాలి? ఆశీర్వాదములు మాత్రమే రావాలి. నువ్వు పాజిటివ్ మాత్రమే మాట్లాడాలి, నెగిటివ్ మాట్లాడకూడదు అని చెప్పేసి ఈ వాక్యం చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒక మాట యొక్క ప్రభావం గురించి ఖురాన్ని చూసినట్లయితే ఖురాన్ 36వ సూరా 82వ వాక్యాన్ని చూసినట్లయితే సృష్టికర్తను అల్లా దేనైనా సృష్టించాలి అని నిర్ణయిస్తే దానిని అయిపో అని ఆజ్ఞాపిస్తాడు. అది ఉనికిలోకి వచ్చేస్తుంది. అయిపో అని ఒక ఆజ్ఞ ద్వారానే కార్యం దాలుస్తుందని చెప్పేసి మాట యొక్క బలం గురించి తెలియచేయడం జరుగుతుంది. ఒక మానవుడు మాట్లాడే మాట పద్ధతి గురించి ఖురాన్లో 2వ సూరా 83వ వాక్యంలో ప్రజలతో మంచి పద్ధతిలో వినయంగా మాట్లాడండి అని ఉంది. అంటే ఏ విధంగా మాట్లాడాలి? మంచి పద్ధతిలో మాట్లాడాలి, వినయంగా మాట్లాడాలి, ఎదుటి వ్యక్తిని బాధపరచకుండా మాట్లాడాలి. మాటలో ఏముంది? ఎదుటి వ్యక్తిని సంతోషపరచొచ్చు, ఎదుటి వ్యక్తిని బాధ పెట్టొచ్చు. మాట ప్రభావం గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒక మానవుడు ఎలా పడితే అలా, ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రతి మాట కూడా రాయబడుతుంది. ఈ విషయం ఖురాన్లో చెప్పడం జరిగింది. 50వ అధ్యాయము 18వ వాక్యంలో మనిషి నోట ఒక మాట వెలువడమే ఆలస్యము, అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు దానిని నమోదు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మనిషి మాట్లాడే ఏ ఒక్క మాట కూడా వృధా పోదు. అది మంచి మాటైనా చెడు మాటైనా రాయబడుతుంది అతని కర్మలో. అంటే నేను ఒక మాట మాట్లాడానంటే అది నేను చేసిన ఒక పని. అది మంచి మాట అయితే మంచి పుణ్యంగా రాయబడుతుంది, చెడు మాట అయితే నెగిటివ్గా రాయబడుతుంది. దాని ప్రభావం నా జీవితంలో నేను అనుభవించక తప్పదు. ఒక మనిషి యొక్క మాట యొక్క ప్రభావము తన శారీరకంగా, తన మానసికంగా, తన సామాజికంగా, తన కుటుంబ పరంగా
కూడా అతని మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మనిషి మాట్లాడే మాట వల్ల మనిషికి ఎలాంటి లాభాలు ఎలాంటి నష్టాలు జరుగుతాయో చెప్పడానికి ఖురాన్లో 17వ సూర 53వ వాక్యాన్ని పరిశీలిస్తే, నా దాసులతో వారు మాట్లాడేటప్పుడు మంచి మాటలనే పలకమని చెప్పు ఓ ప్రవక్త, ప్రజలకు చెప్పు. చెడు మాటలతో శైతాను వారి మధ్య విరోధాన్ని రేకెత్తింపచేస్తాడు. అంటే మనిషి ఎప్పుడైతే నెగిటివ్ మాట్లాడడం మొదలు పెడతాడో ఏమవుతుందంట, ప్రజల మధ్య విరోధం వస్తుంది, వైరుధ్యం వస్తుంది, ప్రజలు ఒకరికొకరు దూరం అయిపోతారు, హర్ట్ అవుతారు, రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది. సో ఏం చేయాలి? రిలేషన్షిప్ బాగుండాలంటే మంచిగా మాట్లాడండి, మంచి మాటలు పలకండి. ఒక మాట రిలేషన్స్ని బ్రేక్ చేస్తుంది, రిలేషన్స్ని కలుపుతుంది అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అసలు మాటల ప్రభావం జీవితం మీద ఎలా ఉంటుందని చూస్తే, ఉదాహరణకి ఒక తల్లి తన ఒక కొడుకుతో ప్రతిరోజు కూడా అతను నిందించుకుంటూ, నీకేదీ రాదు, నీకేదీ చేత కాదు, నువ్వు తెలివి తక్కువ వాడివి, నువ్వు జీవితంలో బాగుపడలేవు అని చెప్పేసి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుతుంటే, ఆ కొడుకు కాస్త పెరిగి పెద్దవాడైన తర్వాత అతని యొక్క భవిష్యత్తు పూర్తిగా వెనకబడిపోయి ఫెయిల్యూర్గా మారిపోయింది. అదే తల్లి తన మరొక కొడుకుతో, నువ్వు చాలా తెలివిగల వాడివి, నువ్వు పనులు చేయగలుగుతావు, నువ్వు చాలా మంచిగా ఎదుగుతావు అని చెప్పేసి పాజిటివ్గా తను మాట్లాడుతుంటే, ఆ కొడుకు పెద్దవాడై చాలా గొప్ప విజయాలు చూస్తాడు. ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే, మనిషి ఎప్పుడైతే మాట్లాడతాడో ఆ మనిషి యొక్క ప్రభావం నేరుగా మనిషి యొక్క మనసు మీద ఉంటుంది, మైండ్ సెట్ మీద ఉంటుంది. ఎప్పుడైతే మనిషి యొక్క మనసు మీద ఆ మాట యొక్క ప్రభావం పడుతుందో మనిషి ఆలోచనలు మారిపోతాయి. ఎప్పుడైతే మనిషి ఆలోచనలు మారిపోతాయో తీసుకునే నిర్ణయాలు మారతాయో జీవితం పూర్తిగా మారిపోతుంది. మనం ఎప్పుడైతే పాజిటివ్ మాటలు మాట్లాడతామో, పాజిటివ్ మాటలు వింటామో, పాజిటివ్ మాటలలోనే సెల్ఫ్ అఫర్మేషన్స్ ఉంటుందో మనలో ఏమవుతుంది? దానివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది, శాంతి పెరుగుతుంది, లైఫ్లో సక్సెస్ పెరుగుతుంది. అదే మనం వినే మాటలు, మనం మాట్లాడే మాటల్లో నెగిటివిటీయే కనుక ఉంటే అది మనలో ఉన్నటువంటి ఎనర్జీని కంప్లీట్గా డ్రైన్ చేసేస్తుంది, మన జీవితంలో ఎనర్జీని లాస్ చేసేస్తుంది, మన జీవితంలో సమస్యలు పెంచుతుంది, నెగిటివిటీని పెంచుతుంది, జీవితంతో అశాంతిగా పతనావస్థకు తీసుకెళ్ళిపోతుంది. ఇది మాట యొక్క ప్రభావం. దీని ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే, మనిషి మాట్లాడే విషయమైనా వింటున్న విషయమైనా ఆ మాట యొక్క ప్రభావంతో సబ్ కాన్షియస్ మైండ్ యొక్క ప్రోగ్రామింగ్ జరుగుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ నెగిటివ్గా జరుగుతుందో అతని నమ్మకాలు, విశ్వాసాలు నెగిటివ్గా మారిపోయి రిజల్ట్స్ నెగిటివ్ అవుతాయి. అందుకే పాజిటివ్ మాటల ద్వారా సబ్ కాన్షియస్ మైండ్కి చక్కటి ప్రోగ్రామింగ్ చేసి పాజిటివ్ బిలీఫ్ సిస్టమ్ని మనిషి పొందొచ్చు. నీ ఫ్యూచర్ ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? నీ ఫ్యూచర్ ఆరోగ్య విషయంలో, నీ ఫ్యూచర్ సామాజిక విషయంలో, నీ ఫ్యూచర్ నీ ఆర్థిక విషయాల్లో, నీ ఫ్యూచర్ నీ బంధుత్వ సంబంధాల విషయంలో ఎలా ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావో ఈరోజు అలాంటి నువ్వు మాట్లాడు. స్పీక్ వాట్ యు వాంట్ టు సీ ఇన్ యువర్ ఫ్యూచర్. ఎందుకంటే నీ స్పీచే, నీ మాటలే నీ భవిష్యత్తుని నిర్మిస్తాయి అన్నది వాస్తవం. అందుకే ట్రైన్ యువర్ మైండ్ టు స్పీక్ పాజిటివ్ టాక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇలాంటి ట్రైనింగ్ మన సబ్ కాన్షియస్ మైండ్కి ఎలా ఇవ్వచ్చు అంటే, ద లా ఆఫ్ అట్రాక్షన్ కన్నా అడ్వాన్స్డ్గా రిజల్ట్స్ ఇచ్చేటువంటి డివైన్ మైండ్ సెట్ వల్ల ఇది సాధ్యమవుతుంది. డివైన్ మైండ్ సెట్ మిరాకిల్స్. మన ధార్మిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, భగవద్గీత, బైబిల్, ఖురాన్, వేద శాస్త్రాల వెలుగులో ఏదైతే డివైన్ మైండ్ సెట్ గురించి బోధించబడిందో, అంటే ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉండవని డివైన్ పవర్ మనం బోధించడం జరిగిందో, అలాంటి మైండ్ సెట్ కలిగి ఉంటే మిరాకిల్స్ మన లైఫ్లో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? కనిపిస్తుంది ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. డివైన్ మైండ్ సెట్ మిరాకిల్స్ క్లాస్లో అటెండ్ అవ్వండి, జీవితాన్ని మార్చుకోండి, పాజిటివ్ అఫర్మేషన్స్ని పొందండి. ఆల్ ద బెస్ట్.